ఇది సుంకులమ్మ, ఇది ఇంకో సుంకులమ్మ దేవత. ఒరిజినల్ డూప్లికేట్. ఆచార్య ఏందది? మీ బాంబర్ది మెడలో సుంకులమ్మ బొమ్మ ఎక్కడో పడేసుకున్నాడట స్వామి. అట్లాంటిదే ఇంకోటి చేయమన్నారు స్వామి. అదే స్వామి ఇది. అప్పా, మాకు సంబంధం లేని విషయంలో మేము ఇరుక్కున్నాం. మాకు మంచి జరిగింది. అనుకోకుండా అమ్మవారి అనుగ్రహంతో ఇక్కడి నుంచి బయటపడుతున్నాం. ఇంకా మీరు మీ బామ్మర్ది చెక్కలాట ఆడుకోండి. అరే నీకు ఇంకా నూకలు ఉన్నాయి. బాయ్ అంకుల్. రాయ్ ఆగండ్రా. ఏంది బామ్మర్ది నీ పంచాయతీ? అవును, నేనే దొంగనే. నీ నీలాన్ని నేనే కొట్టేశా. అయితే ఏంటి? బామ్మర్తి అంటే ఏంటి? పెద్ద బాలర్ గాన్ని, అంతే కదా? కుట్టించుపో. నా పేరేంటి చెప్పు. స్వామి బామ్మర్ది. స్వామి బామ్మర్ది. ఆఖరికి ఇదిగో ఆధార్ కార్డు లో కూడా అదే పేరుంది. నీ అదృష్టానికి కారణం ఆ మహేంద్ర నీలావ్. అందుకే నేను తీసుకెళ్ళా. నువ్వు చంపేస్తావని తెలుసు, అయినా పర్లా. పోతే పోయి ప్రాణాలు. అందుకే తీసుకెళ్లి పొట్లో పడేసా. వీడు వీడు ఈ పిచ్చినా కొడుకు. వీడు తీసుకెళ్లి ఊర్లో పెట్టాడు. ఊరంతా బాగుపడిపోయింది. నేనే. అందరూ వాడు మామూలు అవ్వాలని కోరుకున్నారు, కానీ నేను మాత్రం ఈ పిచ్చ నా కొడుకు పిచ్చితోనే చచ్చిపోవాలని కోరుకున్నా. అమ్మా ఈశ్వరా కాపాడావు. బామ్మర్ది నీకు చాలా అన్యాయం జరిగినదిరా. రారా రా. నీకొక కథ చెప్పాలా? చెప్పప్పా. అనగనగా ఒక ఆర్కియాలజిస్ట్ వాడు ఒక పెద్ద నిధి రహస్యాన్ని కనిపెట్టాడు. అది దొరికితే గవర్నమెంట్ నుంచి అవార్డులు రివార్డులు తీసుకుందాం అనుకున్నాడు. కానీ ఈడ గవర్నమెంట్ బంగారప్పని మర్చిపోయినాడు. గుర్తెట్టుకోండి, ఈడ ఎదురు తిరిగితే ప్రాణాలు పోతాయి.